హాయ్ అండి. మేమైతే మార్నింగ్ వర్షం పడింది. మామిడికాయలు ఏమన్నా రాలంటాయని చెప్పి వెళ్ళాము. ఇంతకీ వెళ్ళేసరికి ఏమి రాలేదు. ఒక 2 కాయలు అయితే రాలే అంతే. సర్లే ఎలాగో వచ్చాం కదా అని చెప్పి 2 కాయలు కోసుకుందామని చూస్తే అదిగొని చూస్తున్నారు కదా, పెద్ద కాయ అయితే కనబడింది. సో దీన్ని ఎలా కొయ్యాలని చూస్తే ఒక కర్ర కూడా అక్కడే తగిలించి ఉన్నది. సో మొత్తానికి కాయనైతే కోసేసాను. ఇదైతే చాలా పెద్ద కాయ అండి, పెద్ద రసాలు అంటారు కదా అది. ఇది చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్ద కాయో. ఇది కనుక ముగ్గిన తర్వాత జ్యూస్ తీసుకుంటే ఒక 1/2 లీటర్ 1 లీటర్ వరకు వస్తుంది జ్యూస్ అయితే. సో మొత్తానికి ఈ కాయ కోసేసిన తర్వాత ఇంకా సపోటా పళ్ళు ఉన్నాయి, ఏవో 4 సపోటా పళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి అయితే కోసాను. సపోటా పళ్ళు అయితే ఎక్కువైతే లేవు, ఎక్కడో పైన ఒక 4 కాయలు ఉంటే అవే కోసాను. అందిన మటుకి కాయలు అయితే ఇంకా లాస్ట్ అయిపోయి ముందే కోసేసాను కాబట్టి ఇంకెక్కువైతే లేవు. ఏవో 4 కాయలు ఉంటే అలా కోసుకొని వచ్చేసాను. ఇంకా మా వాడు నేను చెప్తాను కాయల గురించి అని చెప్పి వాడు చెప్పాడు. ఈ 3 మామిడి పళ్ళే చిన్న కాయలు పడ్డాయి తినుకున్నాం. సో నేను సపోటా పళ్ళు పెద్దవయ్యాయి. మా అమ్మ చెట్టుకి తెంపింది. ఇంక లేవు. మా ఊరు పోయడం అయిపోయింది. బాయ్ బాయ్. బాయ్.